సారు ఇప్పుడు ఆయన సార్ మాట్లాడు. అధ్యక్ష, మిత్రులారా, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్లు నేను బీసీనే. చాలా కాలము మా కులపోళ్ళు కూడా నన్ను మాదిగా అనుకునేవాళ్ళు. తిట్టేవాళ్ళు. సో మీడియా అంతా కూడా దళిత మేధావి అని చెప్తుంటే నేషనల్ లెవెల్లో మాకు ప్రాతినిధ్యం నువ్వెందుకు వహిస్తున్నావు అని ఢిల్లీలో కూడా తిట్టేవాడు. అప్పుడు నేను చెప్పాలని పెట్టుకున్నా, సమస్య పరిష్కారం కావాలి. రెండవది, నేను చేసిన బహుశా పొరపాటు నేను అనుకోవట్లేదు, ఇట్ వాజ్ మై రైట్. 1975లో మాదిగా ఆర్థిక సాంఘిక తత్వం పుస్తకాన్ని రాసిన నేను. చాలా తీవ్రంగా ఉద్యమం ఉన్న రోజుల్లో మాదిగా ఆర్థిక సాంఘిక తత్వం, ఇప్పుడు అది సబాల్టన్ సైంటిస్ట్ మాదిగాస్ అని బుక్లెట్ ఉంది, మీరు మొత్తం మార్కెట్లో ఉంది అది. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు మాలలు నా మీద కేసు పెట్టలే. అయితే నా శాలరీ ఆపారు ఉస్మానియా యూనివర్సిటీలో. మాల క్లర్క్ ఇట్లాంటి ఆయనకు ఎందుకు నేను శాలరీ బిల్ పాస్ చేయాలని ఒక నెల ఆగిపోయింది. తర్వాత 2009లో పోస్ట్ హిందూ ఇండియా బుక్ రాసినప్పుడు దాంట్లో సోషల్ స్మగ్లర్స్ అనే చాప్టర్ ఉంటే అది తెలుగులో సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తకం బుక్లెట్ వచ్చినాక దాని మీద నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వినోద్ పెట్టారు. మొన్న హైకోర్టు దాన్ని క్వాచ్ చేసింది. నువ్వుగా తర్వాత నేను పనిచేసిన మిత్రుడు మందకృష్ణ మాదిగా ఆర్య వైశ్యులతో కలిసి నేను పెద్ద నేరం చేస్తున్నాను, అంబానీ ఆదాని ఇట్లాంటి వాళ్ళందరినీ స్మగ్లర్లు అనడం అనేది అన్యాయమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సో మొన్న నేను చూసిన మాలలందరినీ సోషల్ స్మగ్లర్లు అన్నాడు. చాలా గొప్ప సోషల్ అనాలిసిస్ అది. ఇంత గొప్ప సోషల్ అనాలిసిస్ నేను ఎక్కడ చూడలే. అంబానీ ఆదాని ఆర్యవైశ్యులు కాదు కానీ మాలలు సోషల్ స్మగ్లర్లు అన్నారు. సరే, ఇది నా బ్యాక్గ్రౌండ్. మరి నేను బీసీని వినోద్ అన్న దాని ప్రకారం ఇప్పుడు మాట్లాడినా వద్దా అనేది సభ ఆమోదిస్తే మాట్లాడతా. అంటే వద్దన్నావు కదా. అదే ఆయన ఏమన్నాడు, బీసీని మాట్లాడే హక్కే లేదన్నాడు కదా, అందుకని మరి ఎందుకు వచ్చింది తలకాను. సరే మన ఇష్యూ అది. మిత్రులారా, ప్రధానంగా నేను ఎందరి మనసునో సచ్చినాక తేలుతుంది అది. ప్రధానంగా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నా దృష్టిలో ముఖ్య ప్రశ్న ఏమిటి అంటే, whether the presidential order still exists or not. ఎందుకంటే జడ్జిమెంట్ says that the presidential order definition is wrong. You understand the point? Presidential order, in the presidential order, if you carefully read, there is no word like class. నేను చదువుతాను, అంత కొద్ది నిమిషాలే మాట్లాడతాను. In exercise of the powers conferred by Clause 1 of Article 341 of the Constitution of India, the President, after consultation with the governors and Raj Pramukhs of the states concerned, is pleased to make the following order, namely 1. This order may be called the Constitution Order 1950
be subject to the provisions of the order. The caste, please note these words. No, these are comfortable ones. The caste, races and tribes or parts or groups within caste or tribes specified in part 2, 3, something of the schedule to this order shall, in relation to the states to which those parts respectively relate, be deemed to be scheduled caste so far as regards members thereof resident in the localities specified in relation to them in those parts of the schedule. Notwithstanding anything containing in paragraph 2, no person who professes religion different from Hindu, the Sikh and the Buddhist. Please remember the word Buddhist was added with an amendment to this during VP Singh period. Earlier Buddhist religion had no, Buddhist Dalits had no right to get reservations in this. It was an amendment to the constitution, don't forget. Religion shall be deemed to be a member of the scheduled caste. Any reference in the order to state or to district or other territorial division thereof shall be construed as reference to the state, district or other territorial division as constituted on the first day of 1976. In this order, the word state is used not as state government. State is nation. That includes central government. Now that is the reason why UPSC comes under the presidential order. So, tarvata, if you just go to Article 341, Article 341 లో కూడా ఈ సెక్షన్స్ కి క్లాస్ అనే పదం వాడలేదు. There is no word class. Backward classes కి క్లాసే. And there is no word caste in backward class article. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి, because for clarity of the media and the world, even for Delhi, because Delhi needs always clarifications. They don't read anything. That is the problem. The president may, with respect to any state or union territory, he is talking about state including the central government. And where it is a state after consultation with the governor thereof by public notification specify the caste, races or tribes or parts thereof or groups. Now based on the same thing, central list is also available for UPSC and central government recruitments, both constitution and presidential order. Now what did the judgment say? Judgment specifically uses the word class for scheduled caste. This is a shock. I'll just read that part. After determining the yardstick for subclassification, the Chief Justice noted, because this is Chief Justice wrote the judgment in favor of 6 people, but surprising ఏంటి అంటే ఈ జడ్జిమెంట్ 6 పీపుల్కు చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ రాసిన ఇండివిజువల్ ఒపీనియన్స్ మళ్ళీ వేరే చెప్పారు వాళ్ళు. ఇన్ నో అదర్ జడ్జిమెంట్ దిస్ వాజ్ ద ప్రాక్టీస్. మెజారిటీకి ఒక జడ్జిమెంట్ రాస్తే దట్ ఈస్ రెడ్ అవుట్ యాజ్ ది కంక్లూజన్ అండ్ ది ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్. బట్ ఇన్ దిస్ చీఫ్ జస్టిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 6 జడ్జెస్ అని అన్నారు. But again individuals also wrote their own opinions in the judgment itself. That's a very funny thing. Now, the preferential model and the exclusive model, దీంట్లో 2 మోడల్ చెప్పారు. మీకు నేను ఇప్పుడే అన్నాడు నా మిత్రుడు, నేను మీ మిత్రులేమని, కానీ ఇప్పుడు కొద్దిగా దూరంగా ఉన్నాం. సో మేమిద్దరం ప్రొఫెసర్లము రిజర్వేషన్ డివిజన్ తర్వాత కూడా దాన్ని అమలు చేశాం.
1997 రిజర్వేషన్ అమలు చేశాం, డిఫరెన్సెస్ వచ్చినాయి, వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు ప్రిఫరెన్షియల్, ఇప్పుడు కోర్టు ఏమంటుంది, ప్రిఫరెన్షియల్ మోడల్ అండ్ ది ఎక్స్క్లూజివ్ మోడల్, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రిఫరెన్షియల్ మోడల్ కనుక నువ్వు వాడితే ఆ సంవత్సరం ఉన్న సీట్లన్నీ, జాబులన్నీ ఏ గ్రూప్కి అయితే ఇప్పటి వరకు రాలేదో ఆ సంవత్సరం ఇచ్చేయాలి. ఒకవేళ వాళ్ళ క్వాలిఫైడ్ లేకపోతే నెక్స్ట్ ఇయర్కు ప్రిజర్వ్ చేయాలి ఆ సీట్లు అంటున్నారు. చీఫ్ జస్టిస్ రాశాడు. కానీ అంతకుముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలో మాదిగలు క్వాలిఫైడ్ లేని కేటగిరీలో మేము మాలలకు మార్చాం. ముందు అప్పుడు డివిజన్ ఎట్లుందంటే 7 మాదిగలకు, 6% మాలలకి, 1 మాలా సబ్ కాస్ట్, 1% మాదిగ సబ్ కాస్ట్ ఉండింది. వి షిఫ్టెడ్ దోస్ సీట్స్ అండ్ అడ్మిటెడ్ దెమ్. ఈ ప్రిఫరెన్షియల్ మోడల్లో అది కుదరదు, కానీ ఎక్స్క్లూజివ్ మోడల్లో అది కుదురుతుంది అని చీఫ్ జస్టిస్ చెప్పాడు. ఎక్స్క్లూజివ్ మోడల్ అంటే ఏంది, నువ్వు రెండింటిని సపరేట్ చేస్తావు, డివైడ్ చేస్తావు, చేసి ఎవరిది వాళ్ళకి ఇస్తావు, దాంట్లో రానోళ్లకు బ్రాడ్ షెడ్యూల్ కాస్ట్ కిందికి మళ్ళీ కన్వర్ట్ చేస్తావు. ఇది ఇది ఇన్ఫ్యాక్ట్ ఓబీసీలకు కూడా, ఓబీసీలలో క్వాలిఫైడ్ లేకపోతే జనరల్కి పోయేది సీట్లన్నీ. దట్స్ హౌ వీ డిడ్ అడ్మిషన్స్. సో ఇన్ ద ప్రిఫరెన్షియల్ మోడల్, క్లాసెస్ దట్ ఆర్ more socially backward are given preference. So the sixth judgment has used the word class. Class ante meer gurtupettukovalsindi endi ante 1950 presidential order was drafted by Ambedkar as law minister. Meeku gurtundo ledo, he was law minister by then. The sole criteria was untouchability, nothing else. So all who were untouchables were made one category of scheduled caste, and all forest zone, and classically గిరిజనులు అన్నవాళ్ళు, ఆదివాసులు అన్నవాళ్ళు, వనవాసులు అన్న వాళ్ళందరినీ ట్రైబ్స్ కింద పెట్టారు. ఇఫ్ యూ రిమెంబర్, లంబాడాలను ఇంక్లూడ్ చేసినప్పుడు పెద్ద గొడవ అయింది, ప్లేన్స్ వీళ్ళని. సో ఆ క్లాసిక్ ఆ డ్రాఫ్ట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డ్రాఫ్ట్ వాజ్ డన్ బై అంబేద్కర్ హిమ్సెల్ఫ్, అండ్ దిస్ జడ్జ్మెంట్ గోస్ అగైన్స్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో అయినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సెంటర్ హ్యాస్ టు అమెండ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. In order to amend the presidential order, they have to amend Article 341. Now, to amend Article 341, the whole thing has to go to central government. ఇక దీంట్లో చాలా టెక్నికాలిటీస్, లిటిగేషన్స్, 500 పేజీలు 600 పేజీలు. నా దృష్టిలో కౌటిల్య కూడా చాలా పేజీలు రాసిండు, మను చాలా పేజీలు రాసిండు. కానీ మనకి ఏం కావాలనో ఇప్పుడు దీన్ని మనకు అర్థం కాదు ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, కాన్స్టిట్యూషనల్ బెంచ్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ 2004 జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, నార్మలీ ఇన్ ఎనీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, when central government is the party to the judgment, in this central government was party to the judgment, Supreme Court asks central government its written submission. What is your opinion? 2004 లో I think the judgment Vajpayee government ఉండగానే వచ్చినట్లుంది, ఆర్ సోనియా గాంధీ మన్మోహన్ పీరియడ్ వచ్చింది. బట్ ద హోల్ డిబేట్, సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిటెడ్ ఇట్స్ ఒపీనియన్ బై వాజ్పేయి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. అండ్ దాంట్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్లో ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కెనాట్ బి అమెండెడ్ బై దిస్ కోర్ట్ అని రాసింది. ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కెనాట్ బి ఓవర్ రూల్డ్ అని రాసింది.
కెనాట్ బి ఓవర్ రూల్డ్ అని రాసిన తర్వాత జడ్జెస్ హ్యాడ్ నో ఆప్షన్, బికాస్ ఇట్ వాజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బెంచ్, no option but go with the central government opinion. So therefore they dismissed the two cases. One is from Andhra Pradesh, because ikkada High Court to uphold chesin tarvata Chennai went to Supreme Court. akkada meeku teluso telado Punjab lo చమార్లకును వాల్మీకులకు పెద్ద పోరాటం ఉంటుంది. వాల్మీకిస్ ఆర్ మెజారిటీ, చమార్లు మైనారిటీ, కాంశీరామ్ కాస్ట్ చమార్లు, దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. సో అక్కడ ఇది అయిన తర్వాత వాళ్ళు గొడవ చేస్తే దే ఆల్సో డివైడెడ్. దేర్ వర్ ఓన్లీ 2 గ్రూప్స్, A-B. అండ్ దట్ డివిజన్ ఆఫ్ చమార్స్ అండ్ వాల్మీకిస్ వాజ్ స్టక్ డౌన్ బై పంజాబీ కోర్ట్ ఇట్ సెల్ఫ్, హై కోర్ట్. దెన్ దట్ ఆల్సో వెంట్ టు సుప్రీం కోర్ట్. ఈ 2 కేసులు మొన్న 5 బెంచ్ ముందు ఉన్నాయి, మొన్నటి జడ్జిమెంట్ ముందు కూడా ఉన్నాయి. టూ కేసెస్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో. ఒకటి, వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్, లెట్ us say I take the example of Mahars in Maharashtra or Chamars and Jatavs in UP, Mahars and Matangs. ఎగ్జాక్ట్ మహార్స్ మాతంగ్ నంబర్ కావాలి. తర్వాత అన్ని ఉపకులాల అన్టచబుల్ నంబర్స్ కావాలి. దీన్ని అమలు చేయాలండి. ఇవి ఏది వ్యాలిడ్ అవుతుంది? ఇన్ మై వ్యూ ది రామచంద్రరాజు స్టాటిస్టిక్స్ వర్ నాట్ అబ్జెక్టివ్ స్టాటిస్టిక్స్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్. రేపు తెలంగాణ చేసేది కూడా ఇట్ ఈస్ నాట్ అబ్జెక్టివ్, బికాస్ the only objective data the courts can treat as a objective is the registrar of census at Delhi, which is a constitutional body. That has to give complete numbers. ఏ స్టేట్లో అన్ని అన్టచబుల్ కాస్ట్ల నంబర్స్ సెన్సెస్లో లేవు, కొన్నిటి ఉన్నాయి. ఇక్కడ మీరు తీస్తే మాలై 2011లో దొరుకుతుంది, మాదిగలు దొరుకుతుంది, కానీ రెల్లి అనే పేరే డేటా దొరకాలి మనకు. సో అందుకని రెండవ డేటా ఏం కావాలి? అక్యురేట్ నాన్ రిప్రజెంటేషన్ అనేది కావాలి. మూడవది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్, నాట్ జస్ట్ జాబ్స్. 1952 ఎన్నికల్లో ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బేసిస్ మీదనే డిస్ట్రిబ్యూట్ అయింది. రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్. వాట్ ఈస్ ద జడ్జ్మెంట్ సేయింగ్? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ ఒక్క స్టేట్ చేస్తుంది అనుకోండి, దాంట్లో మరి ఎన్నికలప్పుడు కూడా సీట్లు ఆ బేసిస్ మీదనే ఇస్తారా? తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా మరి, ఏ బేసిస్ మీద ఇస్తారు? So the only option is all state governments must pass their assembly resolutions and send to central government and ask for their complete direction how to implement along with UPSC, state governments and elections, based on this presidential. As of now, this judgment is writing off the presidential order by changing the very definition. So this is my view. అన్ని స్టేట్ గవర్నమెంట్స్, ఇది ఒక్కటి కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కానే జరగాల, మరి యూపీలో, మరి మహారాష్ట్రలో, మరి మధ్యప్రదేశ్లో. అంటే మనం అధికారంలో ఉన్న కాడ జరగొద్దు, ఇంకోటి మన ఎనిమి ఉన్న కాడ చేద్దామని కొట్లాట చేసి దాన్ని పడేసేయచ్చు, ఆ ప్రభుత్వాన్ని పడేసేద్దామా? మనం అధికారంలో ఉన్న కాడనేమో ఏమనొద్దా? అచ్చా, ఈ ఎడ్యుకేషన్లు చేసేవాళ్ళు కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాడ ఏమన్నారా? అడగరా? నేషన్ అడగరా? అని అనేది ఏంటంటే స్టేట్ మీన్స్ నేషన్.
స్టేట్ మీన్స్ నేషన్. స్టేట్ గవర్నమెంట్స్కి అధికారం ఇచ్చారు. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ద వర్డ్ స్టేట్ అండ్ స్టేట్ లైక్ దాట్. వాట్ కైండ్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్ వీఆర్ టాకింగ్ అబౌట్? సో ఈ సభ ఏం చేయొచ్చు అంటే, మనం ఇక్కడ ఉన్నాం కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లెజిస్లేటివ్ రెజల్యూషన్ పాస్ చేసి, మోడీ గారు, నేను నా జీవిత కాలంలో 62 ఎలక్షన్ నుంచి చూస్తున్నా, ఒక దేశ ప్రధాని వచ్చి ఒకటే కమ్యూనిటీ మీటింగ్ అడ్రస్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఒక మోడీ గారే. నేను సుప్రీంకోర్టులో నేనే జడ్జిమెంట్ ఇప్పిస్తాను ఓపెన్గా చెప్పాడు ఆయన. చెప్పాడు. అది 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 విని కూడా అర్థం మర్చిపోయినట్టు చేస్తే ఎట్లా సమాజం? అది ప్రధానమంత్రిది. ఆయన చెప్పాడు, ఇక్కడ కాదు అక్కడ కాదు, పెద్ద మైదానం అది, పరేడ్ గ్రౌండ్లో చెప్పిండు. అయితే దురదృష్టవశాత్తు నాకు ఆది మరపు తక్కువ, దీంతో నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలా మేక మెదళ్ళు తిన్నా, మేకకు చాలా గుర్తుంటుంది. అందుకని ఈ ప్రాబ్లం నాకు చాలా వస్తుంది. నన్ను ఎంత తిడుతున్నారో ఇప్పుడు. నేను ఆనాడు మాదిగా ఆర్థిక సాంఘిక తత్వం రాసింది కూడా పెద్ద లెక్కలేనంత తిడుతూనే ఉన్నారు. సరే, ఇప్పుడు తిట్టుడుకు గట్టుడుకు సమస్యగా, దిస్ ఈజ్ ఎ నేషనల్ ప్రాబ్లం. అన్టచబిలిటీ ఈజ్ నేషనల్. అంబేద్కర్ హెస్ వర్క్డ్ అవుట్ ఎ సొల్యూషన్ ఫర్ నేషన్. సో అందుకని జనరల్గా మీరు అన్నారు కదా, వినోద్ కూడా అన్నాడు, మన అందరం ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే మై రిక్వెస్ట్ ఈజ్ ఐ నెవర్ మీట్ ముఖ్యమంత్రీస్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. వాళ్ళని కలిసినాక ఇక ఏం నేను రాయలేను, అయిపోద్ది నా పని. అది అందుకని నేను రాను. మీరు పోయి మీరు ఇచ్చుకోండి. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్. అదర్వైజ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ there is no opposition party can be pulled down with this. It's a strategy. ఈ స్ట్రాటజీలో మనం అలా పనిచేసే వాళ్ళము, బయట ఉన్న వాళ్ళము అనే తిట్టుడు మంచిది కాదు. ఎవరిని ఒక కులాలు చేయలేవు. ఇది హౌ కెన్ ఎనీ కాస్ట్ డూ ఇట్? దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. Therefore, my request is do that. Thank you. నేను అన్ని వచనాలు పాటించేట్లయితే